నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో ఒక నంబర్ ఉంటుంది, వెహికల్కి ఒక నంబర్ ఉంటుంది, లేదా మ్యారేజ్ డేట్కి ఒక నంబర్ ఉంటుంది. సో ఆ నంబర్స్ ప్రభావం మన లైఫ్లో ఎలా ముడిపడి ఉంటుంది సార్? మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తున్నారు. అంటే బైక్కి ఈ నెంబర్ ఉంటే ఇలాంటి ప్రభావం చూపిస్తుంది అని, మ్యారేజ్ డేట్కి ఈ నెంబర్ ఉంటే ఈ ప్రభావం చూపిస్తుంది అని, అంటే డేట్ ఆఫ్ బర్త్కి ఈ నెంబర్ ఉంటే ఈ ప్రభావం చూపిస్తుంది అని అంటుంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రభావం చెప్తూ ఉంటారు. అసలు ఏంటి సార్ మీరు చెప్పేది? నాకే అర్థం కావట్లేదు, మన ప్రేక్షకులకు ఎలా అర్థం అవుతుంది? సో ఒక్కసారి క్లియర్గా తెలియజేయండి సార్. ఓకే అమ్మా, అసలు ఈ వీడియో అనేది అసలు స్టార్టింగ్లో చెప్పాలి న్యూమరాలజీ, కానీ నేను ఇంకా అర్థమవుతుందిలే అనుకున్నాము. ఓకే, కానీ అర్థం అవ్వట్లేదని మీరే అడిగినారు కాబట్టి చెప్తాను. ఏంటంటే నంబర్స్ మనకు 9 నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ ఏంటంటే ఒక్కొక్క నంబరు ఒక్కొక్క చోట ఒక్కొక్క లాంటి రిజల్ట్ ఇస్తుంది. ఉదాహరణకి 1 నంబర్ ఉంది. సరే, అన్ని నంబర్లు రాసుకుందాం మనం. 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా నంబర్స్ ఉన్నాయి మనకు. ఇదేమో 1 నంబరు సూర్యుడి కింద తీసుకుంటాం, చంద్రుడి కింద, గురువు కింద, రాహు కింద, బుధుడి కింద, శుక్రుడు, కేతువు, శని, కుజుడు. అవును సార్. ఇవి మనకు గ్రహాలను బట్టి మన నంబర్స్ని చేశారు. ఇక్కడ 1 నంబరు రాజు నంబరు. సూర్యుడు ప్రపంచానికి మొత్తానికి వెలుగునిచ్చటైన నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఇది ఇక్కడ రైట్, మంచిదే కదా? అవును, రైట్. చంద్రుడు అమ్మ లాంటి వ్యక్తి, డబ్బు ఉంటుంది, మంచి అందం ఉంటుంది, కళలు ఉంటాయి, అన్ని రకాలుగా బాగుంటుంది. ఇది కూడా క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు ఇక్కడ అంటారు ఈ నెంబర్ తోపు ఇక్కడ పెట్టుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు అని, కానీ ఇదే నెంబర్ మళ్ళీ ఫ్యాన్సీ వస్తే అది మంచి నెంబర్ కాదు అని. అన్నిటి గురించి ఒకసారి చెప్తే మళ్ళీ దీని గురించి మీరు ఒకసారి నేను నేమ్లో అడిగితే చెప్తా, దీనిలో అడిగితే చెప్తా. కొంచెం వీడియోలో ఎంత ఉంటుంది చూసుకోండి. ఓకే ఓకే. తర్వాత గురువు నంబరు 3 నంబరు. గురువుడికి సంబంధించి మంచి సలహాలు ఇస్తాడు, మంచి విద్యా బోధనలు ఇస్తాడు, డబ్బునిస్తాడు, మంచి గోల్డ్ని ఇస్తాడు. ఈయన గోల్డ్ కూడా ఇస్తాడు. ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు. నీచ స్థితిలో ఉన్నప్పుడు తగ్గిపోతుంది. ఇది ఓకే. 4 ఇది చెడు నంబరు, మంచి నంబరు కూడా. రాహు రాక్షసుడు, దేవుడు కూడా. రెండు ఉంటాయి ఇక్కడ కోరికల్ని పుట్టిస్తాడు, కోరికల్ని తీర్చుకునేలా చేస్తాడు, కొట్టేలా చేస్తాడు, తిట్టేలా చేస్తాడు, ప్రేమలాగా చేస్తాడు, రీజన్స్ క్రియేట్ చేస్తాడు. అన్నీ ఉంటాయి 4లో. ఓకే, ఇక్కడికి ఆగుదాం. 5 నంబరు బిజినెస్ని ఇస్తాడు, మంచి వ్యాపార లక్షణం ఇస్తాడు. 5 నంబర్ లేనిది ఏది కాదు. 5 నంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఇది చేస్తాడు. బిజినెస్ వ్యవహారాలు చాలా బాగా నడిపిస్తాడు. మన మొబైల్లో కూడా 5 నంబర్ మధ్యలో ఉంటుంది చూడండి, అన్నిటికీ కనెక్టింగ్ ఉంటుంది. దీన్ని లోసో గ్రిడ్ కూడా అని చెప్తాము. ఇది 5 నంబరు అన్నిటినీ నడిపిస్తాడు. 5 నంబర్ కూడా బాగుండాలి మన లైఫ్లో. రైట్, ఇది దీని క్వాలిటీస్. 6 క్వాలిటీస్ మనకు డబ్బు లేకపోతే ఈ ప్రపంచం నడవదు కాబట్టి 6 యొక్క పవరు లక్ష్మీదేవి పవరు, కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. దీన్ని గురువు నంబర్ కూడా అంటాం. ఈ డబ్బు లేకపోతే చాలా నేర్చుకుంటామని చెప్తాము, డబ్బు ఉంటే అహంకారం వస్తుందని చెప్తాం. అన్ని రకాలుగా ఈ 6 నంబర్ చేస్తుంది. ఇది కూడా ఓకే. 7 ఉంది. 7 కేతు. ఏంటంటే ఈయన ఆధ్యాత్మికంగా ఉంటాడు, స్పిరిచువల్గా ఉంటాడు, మోక్షకారకుడు అవుతాడు, మోక్షాన్ని ఇస్తాడు. పంతులు అనుకోవచ్చు సింపుల్గా. పంతులు మీన్స్ మొత్తం టోటల్గా ఆయన ఒక తపస్వి. సప్త ఋషులు కూడా ఈ 7 మెంబర్స్ గురించి 7 నంబర్ గురించి చెప్పొచ్చు. టోటల్గా స్పిరిచువల్ నంబర్. ఇక్కడ భార్యాభర్తలు కలిసి ఉండొద్దు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ 7 నంబర్ ఏంటంటే స్పిరిచువల్ నంబర్. ఓన్లీ యూనివర్స్ కనెక్ట్ అయింటారు. సింగిల్గా ఒక వ్యక్తి ఋషి. ఈ వ్యక్తి ఋషి. మీకు నంబర్లో ఎక్కడ ఉన్నా సరే నేను దీని గురించి మళ్ళీ చెప్తాను మీకు. ఇది ఓకే కదా, అర్థమైంది. నెక్స్ట్ 8 నంబర్ శని నంబరు. శని
ఓకే, శని శని నంబర్. శని శని ఈయన మనకు పనులన్నీ స్లో చేస్తాడు. ఈయన గుణం ఏంటంటే స్లోగా వెళ్ళండి, తాబేల్ టైప్ అనుకోండి, ఎంత స్లోగా వెళ్ళినా సక్సెస్ అవుతుంది. ఓకే. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మనకు తాబేల్లా కాదు, ఇప్పుడు వెళ్ళాల్సింది జింకలాగా పులిలాగా పోతేనే అప్పుడు వేగంగా అంటుకుంటాం. ఈ శని నంబరు స్లో చేస్తుంది కాబట్టి మనకి ఇది నచ్చదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బ్లాక్ కలర్ని కూడా ఈయన చేస్తాడు కాబట్టి ఆ బ్లాక్ కలర్ వేసుకున్నప్పుడు కూడా మనకు శని యొక్క ఫలితాలు వస్తాయి కాబట్టి స్లో మూమెంట్ అయిపోతుంది. దీనివలన ఇబ్బందులు పడతాము. న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు అందరితో అవమానించబడతారు కూడా. ఓకే. అన్ని రకాలుగా ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ కూడా. చూద్దాం. డబ్బు మాత్రం ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. 9 నంబరు ధైర్యం నంబరు. భూముల్ని ఇస్తాడు, డబ్బుని ఇస్తాడు, మంచి కోపాన్ని ఇస్తాడు, మంచి కోపాన్ని కోపాన్ని ఇస్తాడు, అహంకారాన్ని కూడా ఇస్తాడు. అహంకారం అంటే ఆ వ్యక్తి కన్నా నేను చాలా చాలా పవర్ఫుల్ అని చెప్తాడు, గ్రేట్ అని చెప్తాడు. ఇక ఈ నంబర్కు ఉన్న గుణం అది. అన్ని నంబర్స్ ఉంటాయి, మన నంబర్స్లో ఉంటాయి, మన లైఫ్లో ఉంటాయి. ఇక్కడ మీరు ఒకటి అడగండి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, నేము మన లైఫ్లో కావాలి, బిజినెస్ నేము మన లైఫ్లో ఉంటుంది, చెప్తాను. మ్యారేజ్ డేట్ ఉంటుంది, మొబైల్ నంబర్లో ఉంటుంది, వెహికల్లో ఉంటుంది నంబర్సు, తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకుందాం. ఇక్కడ అడగండి అమ్మా, మీరు ఒక్కొక్కటి డౌట్లు అడగండి నన్ను. ఇంకా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ప్రవర్తన ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ చెప్పాను కదా, ఈ క్యారెక్టర్ ఒక్కొక్క చోట ఎలా ఉంటుంది నేను చెప్తాను. చెప్పండి సార్. అసలు నేమ్ లో ఏ నంబర్స్ ఉంటే మంచిది, ఏ నంబర్స్ ఉండకపోతే మంచిదో చెప్పండి. నేమ్ లో చెప్తా. ఇంకొక డౌట్ ఏంటంటే సార్, మన లెటర్స్ ని బట్టి ఏ నంబర్స్ అని ఎలా కనుక్కోవాలి సార్? అది కూడా చెప్తా. ఇప్పుడు నేమ్ లో వచ్చింది, నేమ్ లో 1, 3, 5, 6, 9, 10 ప్లేసెస్ ఉంటాయి ఈ నేమ్లో. ఉదాహరణకు నా పేరు చంద్రమౌళి యాదవ్ అని ఉంది. ఇక్కడ 1లో సి ఉంది, 3లో ఏ ఉంది, 5లో యు ఉంది, ఎంఓ ఉంది, ఇట్లా యు ఉంది, ఇట్లా ఇవి ఉన్నాయి కదా. ఇలాగా మనం చూసుకోవాలి. 1 ప్లేస్లో సి నాకు మంచి పవర్ని ఇస్తుంది. ఎవరైనా 3 నంబర్ని సి అంటాము. ఇక్కడ నాకేంటి మంచి పవర్ని ఇస్తుంది, అంటే ఒక గురువుగా నేను ఉంటున్నాను, రైట్. ఇంకా ఈ గురువుగా ఉన్న వ్యక్తి 1 ప్లేస్లో ఉంది, నాకు మంచి నంబరే ఇది. ఈ మంచి సి నాకు మంచిదే, నా లైఫ్కి మంచిదే. నన్ను ఒకవేళ లేదంటే నన్ను ఇలా తయారు చేస్తుంది కూడా, అంటే ఒక గురువుగా తయారు చేస్తుంది ఆ సి. ఇంకా వేరే సీలందరూ కూడా గురువులు అవుతారా అని చెప్పొచ్చు. కొన్ని గురువులు అంటే టీచర్స్ కావాల్సిన అవసరం లేదు, న్యూమరాలజిస్టులు కావాల్సిన పని లేదు, వేరే గైడ్ చేయడానికి ఉంటారు. అంటే మన ప్రేక్షకులకి ఒక్కసారి క్లారిటీ నేను ఇస్తున్నాను. అందుకే ABC అనుకోవచ్చా ఈ నంబర్స్ ని? అలా అనుకోకూడదా? అట్లా కూడా అనుకోవచ్చు. అదే అంటున్నా. సి కి 3 కి ఏంటి సార్ కనెక్షన్ అని అడిగితే, సి అంటే ఇప్పుడు సికి 3 నంబర్ వస్తుంది, అంటే గురువు నంబర్ అంటాం దీన్ని. ఇక్కడ ఓకే కదా. ఇది మళ్ళీ దీనికేమో 4కు డి వస్తుంది, ఎం వస్తుంది, 5 కూడా ఈ అంటాము. ఇక్కడ నుంచి మారిపోతుంది. ఈ తర్వాత మారిపోతుంది, ఇక్కడ నుంచి 6 నుంచి మారిపోతుంది నంబర్. అది మనకు వేరే పద్ధతిలో ఉంటుంది, అది మారిపోతుంది. చెప్తాను. ఇక్కడ ఓకే కదా. నేమ్ లో, బిజినెస్ నేమ్ లో ఇట్లా 1, 3, 5, 6, 9, 10 ప్లేసెస్ ఉండాలి. ఇక్కడ ఒకవేళ ఈ 1లో కేతు నంబర్, కేతు 7 వచ్చింది అనుకోండి, 1 ప్లేస్లో ఇప్పుడు నాకు 3 వచ్చింది కదా. 7 కానీ 8 కానీ వచ్చిందంటే చాలా ప్రాబ్లం ఎదుర్కోవాలి. ఓకే. ఇప్పుడు 8 అంటే పీకి సంబంధించి ఉంటాయి, హెచ్కు సంబంధించి ఉంటాయి, ఇట్లాంటివి మంచిది కాదు. ఓకే సార్. ఇప్పుడు డికి సంబంధించినట్టు ఉంటాయి, మంచిది కాదు. ఇట్లా ఎక్కువ శాతం 4, 7, 8
ఈ పేర్లు వచ్చినవి ఈ నంబర్స్ స్టార్టింగ్ వస్తే ఎవరికి కూడా మంచిది కాదు. ఓకే సార్. ఏది పెట్టుకోవాలి అంటే అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నేను పెడతాను. అంటే సార్ ఇప్పుడు వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ నెంబర్స్ వాళ్ళ పేర్లు ఏ నెంబర్స్ లో ఉన్నాయో మీరు చెప్పగలరా? చెప్తాను. ఈ బిజినెస్ నేమ్లో ఇవి 4కు సంబంధించినవి, 7కు సంబంధించినవి, 8కి సంబంధించి పెట్టొద్దు. ఇక్కడ మీకు నేమ్లో అర్థమైంది కదా? అవును సార్. రైట్. మ్యారేజ్ డేట్కి వద్దాం. మ్యారేజ్ డేట్లో ఓన్లీ 1 మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను క్యారెక్టర్స్ డేట్ 1 ఉండాలి. డేట్ 1 ఉండాలి. మళ్ళీ మంత్ ఇయర్ అన్ని కలిపితే కూడా 1 ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, 1/9/2025లో మ్యారేజ్ చేస్తున్నాం. ఇక్కడ లోసో గ్రేడ్ అని మనకు ఉంటుంది న్యూమరాలజీలో. అవును సార్. అయితే ఇక్కడ 9 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 5 వస్తుంది, 2 ఇట్లా. ఇదేంటి మన లైఫ్ సక్సెస్ అవుతుంది. ఈరోజు పుట్టిన వాళ్ళ 159 3 సక్సెస్ లైఫ్ని ఇస్తుంది. ఈరోజు నేను చేసుకున్న మ్యారేజ్ డేట్ కన్నా కూడా అందరికన్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఈ మ్యారేజ్ డేట్. చాలా బాగుంది. 100 కాదు కదా, రీమ్యారేజ్ చేసుకోవాల్సిన డేట్ ఇది. మామూలు నార్మల్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఒకవేళ కంపల్సరీ నాకు మ్యారేజ్ డేటు నేను వేరే డేట్స్ నాకు చెప్తున్నారు అంటే అవి దయచేసి చేసుకోకండి. ఇది చాలా మంచి డేట్ ఉంది, దీంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. 1 మాత్రమే పర్ఫెక్ట్ డేటు. ఒకవేళ 1/3 కానీ 1/6 కూడా కొంతమంది చేస్తుంటారు, 1/9 కూడా చేస్తారు. కానీ ఈ 2 అవాయిడ్ చేయండి. 1/1 1/9 మాత్రమే చాలా మంచిది. అందరికీ మంచిది కాదు 9. 1/1 అంటే అందరికీ మంచిది. ఓకే, 1/1 అయితే అందరికీ మంచిది, చేసుకోవచ్చు. 1/6 సార్ వద్దు. 1/3 కూడా వద్దు. 1/3 బిజినెస్ లాస్ చేపిస్తుంది, మనీ లాస్ చేపిస్తుంది. 6 ఏమంటే ఇల్లీగల్ అఫైర్స్ని ఇస్తుంది, డబ్బుని ఇస్తుంది, అన్ని ఇస్తుంది. కానీ మెయిన్ దీనివల్ల మళ్ళీ భార్యాభర్తలు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది, గొడవలు పడే ఛాన్స్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. అందుకనే అది చేసుకోకపోవడం మంచిది. ఓకే. అంటే అది ఎప్పుడు ఎలాంటి ఇది చేస్తుందో తెలియదు. మ్యారేజ్ డేట్ వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ, అది చూసుకోండి. రైట్. మ్యారేజ్లో ఓన్లీ 1 మాత్రమే పనిచేస్తుంది. 2 మంచిదన్నాం, 3 కూడా మంచిదన్నాం, 4 కూడా మంచిది, ఒక రకంగా మంచిదన్నాం, 5 6 ఇవన్నీ మంచిదన్నాగా. ఇక్కడ మరి 1నే ఎందుకు పెడుతున్నాం అంటే మన మ్యారేజ్ డేట్ 1 పొజిషన్లో ఉండాలి. ఇవన్నీ తోకలు, మంత్రులు అనమాట. ఈ మంత్రుదానంలో తీసుకోవద్దు. మనం నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అంటే మనం చేసే వృత్తిని బట్టి ఇది ఇక్కడ మంచిది. రైట్. ఇక్కడ ఈ ప్రవర్తనలన్నీ వేరున్నాయి. ఇక్కడ ఈ 2లో మన పేరు పెట్టుకోవచ్చు. ఓకే. 2లో పేరు పెట్టుకోవచ్చు, కంపెనీ పేరు పెట్టుకోవచ్చు, బిజినెస్ నేమ్ పెట్టుకోవచ్చు. 3లో నేమ్ పెట్టుకోవచ్చు, 4లో పెట్టుకోవద్దు, 5లో పెట్టుకోవచ్చు పేరు. 2 అంటే బి ఆ సార్? బి. ఓకే. 3 అంటే సి. ఇట్లా 6లో పెట్టుకోవచ్చు, 9లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే సార్. ఇవన్నీ పేర్లు పెట్టుకోవచ్చు. మరి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే ఇక్కడ పెట్టొద్దు. ఓకే కదా. నంబర్ ప్రవర్తన ఒక చోట ఒకలాగా ఉంది. మళ్ళీ మొబైల్ నెంబర్కి విషయానికి వద్దాం. మొబైల్ ఇక్కడ 4 మనము ఏం చెప్పాం, మంచిది కాదని చెప్పాం. కానీ మొబైల్ నంబర్లో 14569 ఖచ్చితంగా ఉండాలి. ఓకే. ఓకే కదా. ఇక్కడ 4 ఖచ్చితంగా ఉంటేనే మన విజన్స్, మన డబ్బు, మనకు రావాల్సింది పోవాల్సింది అన్నీ వస్తాయి. అట్లా 5 కూడా, ఇవన్నీ కూడా ఇట్లా ఉండాలి. ఇక్కడ మ్యారేజ్ డేట్లో ఈ 14569లో 456ని అవాయిడ్ చేసాం, ఓన్లీ 1 మాత్రమే పెట్టాం. క్లియర్. ఇక్కడ ఓకే కదా. అయితే వెహికల్ నెంబర్కి వస్తాం. మళ్ళీ వెహికల్ నెంబర్లో 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ ఉండొద్దు అంటున్నాం. ఉండకూడదు. ఇక్కడ సి అనేది 3లో పేరు ఉండొచ్చు అని చెప్పాం. కంపెనీ పేరు కానీ మన పేరు కానీ ఉండొచ్చు అని చెప్పాం. మళ్ళీ 3 ఇక్కడ ఎందుకు వద్దు అంటున్నాం అంటే బిజినెస్లో గురువుగా, స్పీడ్గా ఇక్కడ మంచిది, పేరులో మంచిది. ఇక్కడికి వచ్చేసరికి స్పీడ్ పెరుగుతుంది. వెహికల్ స్పీడ్ పెరిగితే ఏమవుతుంది, కంట్రోల్ కాకపోవచ్చు, ఎక్కడో కొట్టేయచ్చు. చాలామంది ఎక్కువ ఓవర్టేక్ చేసే వాళ్ళు 3 నెంబర్లు ఉంటాయి, చూసుకోండి మీరు కావాలంటే. ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ నెంబర్లలో వాళ్ళ వెహికల్లో 3 ఉంటుంది. చాలా ఇబ్బంది పడి యాక్సిడెంట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త, వద్దు. రైట్. చెప్పమ్మా, ఏదో డౌట్. అలాగే 7 8 కూడా యాక్సిడెంట్ చెప్తున్నా అది కూడా. 4 ఉంది.
4 వలన ఏంటంటే ముందు నుంచో వెనక నుంచో యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు యాక్సిడెంట్ అంటే అవుతుందంటే ఎవరో ఒకరు వచ్చి విజన్స్ ఇక్కడ విజన్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే స్పీడ్గా అట్రాక్షన్ పవర్ కూడా ఉంటుంది 4కి. వెహికల్ టు వెహికల్ అట్రాక్షన్ చేసేది ఉంటుంది, వెనక నుంచో ముందు నుంచో కొట్టే ఛాన్స్ ఉంటుంది. మంచిది కాదు. ఇక్కడ 4 మొబైల్ నెంబర్లో అయితే ఎంత పవర్ని ఇస్తుందో వెహికల్ నెంబర్లో అంత నెగిటివ్ని ఇస్తుంది. 4 నెంబర్ పెట్టుకోవద్దు. ఓన్లీ 4 డిజిట్స్, ఎండింగ్ 4 డిజిట్స్ ఉంటాయి కదా దాంట్లో, రైట్. ఇక్కడ 7 కూడా సేమ్ కేతు నంబరు. ఇక్కడ స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి పెట్టుకోవాలి, కానీ ఈ నంబర్ కూడా యాక్సిడెంట్ నెంబరే. ఇది స్పిరిచువల్గా మాత్రమే పనిచేస్తుంది. ఎవరైనా ఏదైనా సరే ఎవరికైనా స్పిరిచువల్గా ఉన్నారు అంటే ఈ ఎండింగ్ కాకుండా నాకు స్పిరిచువల్గా కావాలి, నేను అంటే యాక్సిడెంట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇలా కావాలి అనుకున్నప్పుడు ఒక్క 7 పెట్టుకోండి మధ్యలో. ఇట్లా ఈ 4 ఒకవేళ ఇట్లా 5746 5761 అట్లా ఏదైనా ఒక నంబర్ పెట్టుకోవచ్చు. నేను చెప్తాను కావాలంటే, నాకు స్పిరిచువల్ కావాలి అంటే నేను చేసిస్తా, కాకపోతే ఉండకపోవడమే మంచిది. 8 అయితే 2 వీలర్ ఉంటే నువ్వు స్కిడ్ కింద పడ్డమే. 8 ఇక్కడ స్లో పనులు ఎట్లా చేస్తుందో ఇక్కడ కూడా కింద పడాలి, డబ్బు ఖర్చు పెట్టియాలి, ప్రాబ్లం చేయాలి. అది దాని గుణం. అందుకనే వెహికల్లో ఈ 4 నంబర్లు ఉండొద్దు. క్లియర్, ఓకేనా. లాస్ట్లో నంబర్స్ ఉంటాయి వెహికల్లో, ఎండింగ్ 5 ఉండాలా, 6 ఉండాలా, 9 ఉండాలా, మీకు సంబంధించి నేను ఇస్తాను అప్పుడు. ఓకే సార్, ఇది చూసి చేసుకోవచ్చు. క్లియర్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ విషయానికి వద్దాం. ఇక్కడ 0 కానీ 7 కానీ 8 కానీ ఉండొద్దు. మరి ఇక్కడ 4ని అవాయిడ్ చేయలేదుగా, ఇక్కడ 3ని అవాయిడ్ చేయలేదుగా. బ్యాంకులో ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 1 2 3 4 5 6 9 కూడా దాదాపు లేకుంటేనే మంచిది బ్యాంక్ అకౌంట్ నెంబర్లో. ఈ 6 నంబర్లు మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఉండొచ్చు. కొన్ని ప్లేసుల్లో ఏ నంబర్లో ఏ ప్లేస్ ఉంటే మంచిది, మనకు చాయిస్ అకౌంట్ ఇచ్చే నంబర్లు బ్యాంకులు కూడా ఉన్నాయి, చూసి తీసుకోవచ్చు. ఇక్కడ ఈ 0 కానీ 7 కానీ 8 కానీ ఎందుకు అవాయిడ్ చేస్తున్నాము అంటే, 0 ఉంది అనుకోండి, ఎంత డబ్బన్నా రానియండి బ్యాంక్కి, వేస్ట్ ఖర్చులకు వెళ్ళిపోతుంటుంది, తొందరగా 0 అయిపోతుంది. 7 ఉంది, 7 ఉంటే చాలా కోటి రూపాయల డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఒక 2-3 రోజుల్లో ఉండి మొత్తం ఖాళీ చేసేస్తుంది. అంటే ఎంతైతే పెరుగుతుందో 7 నెంబర్ వల్ల అంత పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే వెహికల్లో కూడా 7 చాలా స్పీడ్గా తీసుకెళ్ళి అట్లనే పడిపోయి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వద్దు అని చెప్తాం, రైట్. 8 కూడా డబ్బు బ్యాంక్ అకౌంట్కి రావడానికి చాలా గగనం, కష్టం, చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది, అట్లనే తొందరగా వెళ్ళిపోతుంది, అస్సలు ఉండదు. 9 ఏంటంటే ఫైరింగ్ నెంబర్ కాబట్టి ఇక్కడ 9 నెంబర్ మంచిదే, డబ్బును సృష్టిస్తుంది, అన్ని చేస్తుంది, అంత చేస్తుంది. కానీ ఈ 9 నెంబర్ ఏం చేస్తుంది అంటే మనకు ఫైరింగ్ నెంబర్ కాబట్టి ఈ నంబర్ మన అకౌంట్లో ఉండకూడదు ఇక్కడ. మరి నంబర్ మంచి 9 అని చెప్పాం, అన్నిట్లలో ఉండాలన్నాం, ఇక్కడ ఎందుకు ఉండదు అంటే అది అక్కడ ఉండకూడదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క లాంటి ప్రవర్తన ఇస్తుంది నంబరు. ఇప్పటికైనా మీకు అర్థమైంది అంటే ఓకే, లేదంటే మీరు నాకు ఫోన్ చేయండి, క్లియర్గా నేను చెప్తాను. తప్పకుండా సార్. ఏ నంబర్స్ ఎక్కడెక్కడ ఉండాలి, అసలు మన నేమ్లో ఎలాంటి నంబర్స్ ఉండాలి, మొబైల్ నంబర్స్లో ఎలాంటి నంబర్స్ ఉండాలి, వెహికల్ నెంబర్లో ఎలాంటి నంబర్స్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్లో ఎలాంటి నంబర్స్ ఉండాలి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.